సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము ప్రొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీళ్ళందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యన కొంతమంది మైదుకురికిలో పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. మూడవ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదాంత వసతులు కల్పించడం జరిగింది. నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగా ఉండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఆయన వీలున్నన్ని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పాదయాత్ర 5వసారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్ద ఆయన దయ వలన పాదయాత్ర 5వసారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మనకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు తీసుకొని ఈ రోజు నుంచి 2వ తేదీ అలిపిరి పాదాల దగ్గరికి చేరుతాము. పాదాల దగ్గర నుంచి ఆ రోజు పైకి పెట్ల ద్వారా వెళ్ళిపోయి 3వ తేదీకి పైకి కళ్యాణ మండపం దగ్గర వసతులు ఉన్నాయి. వాళ్ళు 2వ తేదీ నైట్ అక్కడ బస చేస్తారు, పైనే దేవస్థానం పైనే. తర్వాత 3వ తేదీ మన ప్రధాన ఆధ్వర్యంలో అందరూ దర్శనాలు చూపించుకొని వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. కొండ నుంచి కిందికి దిగి వస్తారు. కావున ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు, మా పెద్ద ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.